మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే సంకటహర చతుర్థి సోమవారం అద్భుతమైన రోజు. ఈ రోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ పవిత్ర కథను వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది, ధనం దూసుకు వస్తుంది, కష్టాలు సమస్యలు పోతాయి, కోటి జన్మల పుణ్యంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను మధ్యలో ఆపేస్తే ఎలాంటి ఫలితం రాదు కనుక తప్పనిసరిగా చివరి వరకు వినండి. కథ వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం మహా గణపతియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. పూర్వం రామాపురం అనే అందమైన గ్రామంలో రామయ్య అనే ఒక నిరుపేద రైతు ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తి అంతా ఒక చిన్న ఇల్లు, 2 ఎకరాల పొలం, కపిల అనే ఒక గోవు మాత్రమే. రామయ్యకు కపిల అంటే ప్రాణం. దాన్ని కేవలం ఒక పశువులా కాకుండా తన కుటుంబంలో ఒకరిగా చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి తానే స్వయంగా కపిలను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి దాని నుదిటిన ముద్దు పెట్టుకునేవాడు. కపిల ఇచ్చే పాలను అమ్మి ఆ వచ్చిన డబ్బుతోనే రామయ్య కుటుంబం గడిచేది. కపిల కూడా రామయ్య పట్ల అంతే ప్రేమను చూపించేది. అతను కపిల అని పిలిస్తే చాలు ఎక్కడ ఉన్నా తోక ఊపుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేది. అంతటి అనుబంధం వారిద్దరిది. ఒకరోజు రామయ్య కపిలను మేత కోసం సమీపంలోని అడవికి తోలుకు వెళ్ళాడు. రోజులాగే అది పచ్చిక మేస్తూ ఉండగా రామయ్య అలసటతో ఒక చెట్టు క్రింద నిద్రలోనికి జారుకున్నాడు. సాయంత్రం మెలకువ వచ్చి చూసేసరికి కపిల కనబడలేదు. రామయ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. అడవంతా పిచ్చివాడిలా కపిలా కపిలా అని అరుస్తూ వెతికాడు. చీకటి పడే వరకు వెతుకుతూనే ఉన్నాడు. కానీ దాని జాడ ఎక్కడా కనిపించలేదు. చుట్టుప్రక్కల గ్రామాల్లో వాకబ్బు చేశాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అడవిలో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. తన కపిలకు ఏ ఆపద వచ్చిందోనని తలుచుకుని రామయ్య కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇల్లంతా బోసిపోయినట్టు, తన ప్రాణంలో సగం ఎవరో తీసుకువెళ్ళిపోయినట్టు అనిపించింది. కపిల లేని లోటు ఆ ఇంటిని ఒక శ్మశానంలా మార్చేసింది. పాలు లేక ఆదాయం తగ్గిపోయింది. అంతకన్నా ముఖ్యంగా తన కంటికి రెప్పలా చూసుకున్న జీవం దూరమైందన్న బాధ అతన్ని తినేయసాగింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. రామయ్య నిద్రాహారాలు మాని దిగులుతో మంచం పట్టాడు. అతని భార్య సీతమ్మ భర్త పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయింది. అప్పుడు ఆ గ్రామ పురోహితుడు రామయ్య ఇంటికి వచ్చి అతని దీనస్థితిని చూసి జాలిపడ్డాడు. రామయ్య, బాధపడకు. పోయిన వస్తువులు తిరిగి దొరకాలన్నా, సంకటాలు తొలగిపోవాలన్నా సంకటహర చతుర్థి వ్రతం ఆచరించటం ఉత్తమ మార్గం. రేపే బహుళ చవితి. నువ్వు మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించు. నీ ఆవు నీకు తప్పక దొరుకుతుంది. అయితే నీ కోరిక తీరిన తర్వాత 21 వారాల పాటు ఈ వ్రతాన్ని కొనసాగిస్తానని మొక్కుకో. ఆ బొజ్జ గణపయ్య నిన్ను తప్పక కరుణిస్తాడు అని చెప్పాడు. పురోహితుడి మాటలు రామయ్యలో కొత్త ఆశను చిగురింపజేశాయి. మరుసటి రోజే సంకటహర చతుర్థి. రామయ్య ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉపాసన దీక్షను ప్రారంభించాడు. ఇంట్లోని గణపతి పటానికి పూలు గరికెతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాడు. కళ్ళు మూసుకొని, ఓ లంబోధర విఘ్నరాజ, నీకు కపిల అంటే ఎంతో ఇష్టమని విన్నాను. నా కపిల నాకు ప్రాణంతో సమానం. అది లేకుండా నేను బ్రతకలేను. దయచేసి నా ఆవును నాకు తిరిగి ఇప్పించు తండ్రి. నా కపిల నాకు దొరికితే 21 వారాల పాటు తప్పకుండా నీకు సంకటహర చతుర్థి వ్రతం చేస్తాను అని కన్నీళ్లతో ప్రార్థించాడు. రోజంతా గణపతి నామస్మరణతో గడిపి రాత్రి చంద్రోదయం అయ్యాక చంద్రుడికి ఆర్జ్యం సమర్పించి పూజను ముగించి ప్రసాదం తీసుకుని ఉపవాసాన్ని విరమించాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఒక అద్భుతం జరిగింది. రామయ్య ఇంటి వాకిట్లో అంబా అన్న పిలుపు వినిపించింది. రామయ్య ఉలిక్కిపడి బయటకు వచ్చి చూశాడు. ఎదురుగా కొంచెం నీరసంగా, ఒంటి నిండా చిన్న చిన్న గాయాలతో కపిల నిలబడి ఉంది. దాన్ని చూడగానే రామయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎత్తుకుని వెళ్ళి దాన్ని వాటేసుకుని ఆనంద బాష్పాలతో దాని శరీరాన్ని తడిపేశాడు. కపిల కూడా తన యజమానిని చూసి ప్రేమగా అతని చేతులను నాకటం మొదలుపెట్టింది. తన ప్రార్థనను విన్నందుకు ఆ వినాయకుడికి మనసులోనే వేల వేల కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రామయ్య. కపిలకు స్నానం చేయించి కడుపు నిండా మేత పెట్టి గాయాలకు మందు రాశాడు. ఆ రోజు నుంచి రామయ్య ఇంట మళ్ళీ సంతోషం వెల్లివిరిసింది. కపిల దొరికిన ఆనందంలో రామయ్య తాను గణపతికి మొక్కుకున్న మొక్కు గురించి పూర్తిగా మర్చిపోయాడు. మొదటి వారం, రెండో వారం సంకటహర
చతుర్థి వ్రతం చేశాడు. కానీ పొలం పనులు, ఇతర వ్యాపకాలలో పడి క్రమంగా ఆ విషయాన్ని పట్టించుకోవటం మానేశాడు. 21 వారాలు వ్రతం చేస్తానని మాట ఇచ్చి కేవలం 2 వారాలకే ఆపేయటం ఆ గణనాథునికి నచ్చలేదు. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు పక్క ఊరికి చెందిన సోమయ్య అనే వ్యక్తి రామయ్య ఇంటికి వచ్చి కపిలను చూపిస్తూ, ఈ ఆవు నాది, కొన్ని నెలల క్రితం అడవిలో తప్పిపోయింది. ఇన్నాళ్లకు ఇక్కడ దొరికింది. వెంటనే దీన్ని నాకు అప్పగించు అని గట్టిగా అడిగాడు. రామయ్య నిర్ఘాంతపోయాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇది నా కపిల, పుట్టినప్పటి నుండి నేనే పెంచుతున్నాను అని బదులిచ్చాడు. ఇద్దరి మధ్య మాటా పెరిగి పెద్ద గొడవ అయ్యింది. సోమయ్య ఊరి జనాలను పోగేసి కపిల తనదేనని, దానికి సంబంధించిన కొన్ని గుర్తులు కూడా చెప్పగలనని వాదించాడు. రామయ్య ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. విషయం గ్రామ పెద్దల వరకు వెళ్ళింది. ఇద్దరి వాదనలు విన్న గ్రామ పెద్దలు ఇద్దరూ బలమైన సాక్ష్యాలు చూపించలేకపోతున్నారు. 2 రోజులు సమయం ఇస్తున్నాము, మీ వాదనలను నిరూపించుకోవడానికి సరైన ఆధారాలతో రండి, అప్పుడు తుది తీర్పు చెప్తాము అని ప్రకటించారు. రామయ్యకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది. కపిల తనదేనని ఎలా నిరూపించుకోవాలో అతనికి అర్థం కాలేదు. తన ప్రాణమైన కపిల తనకు దక్కదేమోనన్న భయంతో కుంగిపోయాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. తనను ఈ గండం నుండి గట్టెక్కించమని దేవుళ్ళందరినీ వేడుకుంటూ కన్ను మూశాడు. అప్పుడు అతని కలలో వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ గజాననుడు ప్రశాంత వదనంతో, రామయ్య, కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను తలుచుకున్నావు. నీ ఆవును నీకు తిరిగి ఇచ్చాను. కానీ నీవు నాకు ఇచ్చిన మాటను మర్చిపోయావు. 21 వారాలు వ్రతం చేస్తానని చెప్పి 2 వారాలకే ఆపేశావు. మాట తప్పటం మహాపాపం. అందుకే నీకు ఈ కొత్త కష్టం వచ్చింది. అయినా నిన్ను నేను వదలను. రేపే సంకటహర చతుర్థి. మళ్ళీ భక్తి శ్రద్ధలతో నా వ్రతాన్ని ఆచరించు, అంతా మంచే జరుగుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. రామయ్య ఉలిక్కిపడి లేచాడు. కలలో జరిగింది గుర్తొచ్చి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే స్నానం చేసి గణపతి ముందు సాష్టాంగపడి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. మరునాడు పూర్తి ఉపవాసంతో భక్తితో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. తండ్రి, తెలియక పొరపాటు చేశాను, నన్ను మన్నించు. ఈ ఒక్కసారికి నన్ను ఈ కష్టం నుండి గట్టెక్కించు. నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. ఈసారి తప్పకుండా 21 వారాల వ్రతాన్ని పూర్తి చేస్తాను అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. మరుసటి రోజు గ్రామ సభ మొదలయ్యింది. రామయ్య, సోమయ్య ఇద్దరూ పెద్దల ముందు నిలబడ్డారు. సోమయ్య ఎంతో ధీమాగా, పెద్దలారా, ఈ ఆవు నాదే. దాని వీపు మీద పుట్టుమచ్చ ఉంటుంది. దాని కొమ్ము ఒకటి కొంచెం వంకరగా ఉంటుంది అని చెప్పాడు. అందరూ కపిలను పరిశీలించారు. అతను చెప్పిన గుర్తులు సరిగ్గా సరిపోయాయి. ఇక తీర్పు సోమయ్యకే అనుకూలంగా వస్తుందని అందరూ అనుకున్నారు. రామయ్య గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. అతను కళ్ళు మూసుకొని గణపయ్యను తలుచుకున్నాడు. అప్పుడు గ్రామ పెద్ద, సోమయ్య, నువ్వు చెప్పిన గుర్తులు సరిపోయాయి. కానీ మాకు ఒక చిన్న సందేహం. ఈ ఆవు నీదైతే అది నిన్ను చూసి గుర్తుపట్టాలి కదా, ఒకసారి దాన్ని పిలువు అన్నాడు. సోమయ్య ముందుకు వెళ్ళి లక్ష్మి రా అని పిలిచాడు. కపిల కనీసం అతని వైపు చూడనైనా చూడలేదు. చాలాసార్లు రకరకాలుగా పిలిచాడు, కానీ అది కదలకుండా అలాగే నిలబడింది. అప్పుడు గ్రామ వద్ద రామయ్య వైపు తిరిగి, రామయ్య, ఇప్పుడు నువ్వు పిలువు అన్నాడు. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా గొంతు పెగుల్చుకొని ప్రేమగా కపిల అని ఒక్కసారి పిలిచాడు. అంతే. ఆ పిలుపు వినగానే కపిల గట్టిగా అంబా అని అరుస్తూ తాడు తెంపుకునేంత వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి రామయ్య ఒళ్ళో వాలిపోయింది. అతని చేతులను, ముఖాన్ని ప్రేమతో నాకుతూ తన అనుబంధాన్ని చాటుకుంది. ఆ దృశ్యం చూసిన గ్రామ ప్రజలందరి కళ్ళు చెమర్చాయి. యజమాని పట్ల ఆ మూగజీవి చూపించిన ప్రేమకు అందరూ చలించిపోయారు. గ్రామ పెద్ద లేచి నిలబడి, గుర్తులు ఉండవచ్చు, కానీ ప్రేమను, అనుబంధాన్ని సృష్టించలేము. ఈ ఆవు సోమయ్యదే అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. సోమయ్య, నువ్వు అబద్ధం చెప్పావు అని తీర్పు చెప్పాడు. సోమయ్య తలదించుకుని తన తప్పును ఒప్పుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామయ్య ఆనందంతో కపిలను హత్తుకుని తనను కాపాడిన వినాయకుడికి మనసులోనే శతకోటి నమస్కారాలు అర్పించాడు. ఆ రోజు నుండి రామయ్య తాను మాట ఇచ్చినట్టుగా 21 వారాల పాటు సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ఆ గజాననుడి అనుగ్రహంతో జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాడు. ఈ కథ సంకటహర చతుర్థి వ్రతం యొక్క మహిమను, ఇచ్చిన మాట తప్పకూడదనే నీతిని కూడా తెలియజేస్తుంది. అనగనగా ఒక నగరంలో సావిత్రి అనే ఒక మహా ధనవంతురాలు ఉండేది.
ఆమె భవంతి ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఇంద్రభవనాన్ని తలపించేలా ఉండేది. ఆమె ఒంటిపై ఉన్న నగల కాంతి సూర్యుడిని సైతం సిగ్గుపడేలాగా చేసేది. ఆమెకు సంపదతో పాటు శివునిపై అపారమైన భక్తి కూడా ఉండేది. రోజూ గంటల తరబడి శివుడికి పూజలు చేసేది. నుదుట ఎప్పుడూ విభూతి రేఖలు మెరుస్తూ ఉండేవి. సోమవారం రోజు మాత్రం తప్పనిసరిగా పూజలు చేసేది. కానీ ఆమెలో ఒక పెద్ద చెడు గుణం పాతుకుపోయి ఉంది. అది పరమ పిసినారితనం. ఆమె రక్తంలోనే లోభం కలిసిపోయింది. రూపాయి ఖర్చు చేయాలంటే ఆమె ప్రాణం పోయినంతగా విలవలలాడిపోయేది. ఆమె కొడుకు పేరు శివయ్య. చాలా శాంత స్వభావి. కోడలు రాణి. పేరుకు తగ్గట్టే సుగుణాల రాశి. అత్తగారి పిసినారితనాన్ని చూస్తూ ఆమె మౌనంగా బాధపడేది. కానీ ఎప్పుడూ ఎదురు చెప్పేదే కాదు. ఒక పవిత్రమైన సోమవారం ఉదయం సావిత్రి స్నానం చేసి పట్టుచీర కట్టుకుని పూజామందిరంలోనికి అడుగుపెట్టింది. రాణి అప్పటికే అన్నీ సిద్ధం చేసి ఉంచింది. రాణి వెండి ప్రమిదలో దీపారాధన కోసం నూనె పోయబోతూ ఉండగా సావిత్రి అరిచింది. ఆగవే, అంత నూనె ధారగా పోస్తున్నావేంటి? దీపం అంటే కొద్దిగా వెలిగించితే చాలు. దేవుడికి మన భక్తి ముఖ్యం, కానీ ఈ నూనె కాదు కదా, అంతా వృధా అని కసురుకుంది. ఆ మాటలు విన్న రాణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. క్షమించండి అత్తయ్య, స్వామికి సమర్పించే దానిలో కూడా మనం ఇలా లెక్కలు చూసుకోకూడదు కదా అని నెమ్మదిగా అంది. చాలు చాలు, నీ నీతులు చెప్పకు. నేను ఏది పెట్టినా నా శివుడు స్వీకరిస్తాడు. ఆడంబరాలతో శివుణ్ణి మెప్పించాలని చూసే మూర్ఖురాలని కాదు నేను అని సావిత్రి గర్వంగా చెప్పి ఒక వాడిపోయిన పువ్వును శివలింగంపై ఉంచి పూజ మొదలుపెట్టింది. నైవేద్యం పేరుతో బంగారు పళ్ళెంలో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టింది. రాణి ఆ దృశ్యాన్ని చూసి, ఓ పరమేశ్వర, నా అత్తగారికి మంచి మనసును ప్రసాదించు తండ్రి. సంపద శాశ్వతం కాదని, దానం చేసే గుణమే గొప్పదని ఆమె గ్రహించేలాగా చెయ్యి తండ్రి అని మనసులోనే వేడుకుంది. కైలాసంలో ధ్యానంలో ఉన్న పరమశివుడు రాణి ఆర్తనాదాన్ని విన్నాడు. సావిత్రి భక్తిలోని డొల్లతనాన్ని, ఆమె గుండెలోని పిసినారితనాన్ని గమనించాడు. ఆమెకు గుణపాఠం నేర్పించాలని, ఆమెలోని అజ్ఞానమనే చీకటిని తొలగించాలని నిర్ణయించుకున్నాడు. కొద్దిసేపటికే సావిత్రి ఇంటి ముందుకు ఒక వృద్ధ భిక్షగాడు వచ్చాడు. అతని బట్టలు చెరిగిపోయి ఉన్నాయి. శరీరం ఆకలితో నకనకలాడిపోతుంది. కళ్ళు లోపలికి పీకుపోయి ఉన్నాయి. కర్ర సహాయంతో బలహీనంగా అడుగులు వేస్తూ, భవతీ భిక్షాందేహి, 3 రోజులుగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. ఆకలితో ప్రాణం పోతుంది. దయచేసి కాస్తంత అన్నం పెట్టమ్మా అని దీనంగా అడిగాడు. వంటగదిలో రాణి వండిన పదార్థాల సువాసన ఇల్లంతా గుబారిస్తోంది. కానీ సావిత్రి ముఖం చిట్లించి, అన్నమా, అయ్యో, ఈరోజు ఇంట్లో ఏమీ వండనే లేదే, అందరూ ఉపవాసం, ఇదిగో ఈ నీళ్లు తాగి వెళ్ళు అని అబద్ధం చెప్పి ఒక చెంబుతో నీళ్లు ఇచ్చింది. ఆ భిక్షగాడు మౌనంగా ఆ నీళ్లు త్రాగి ఆమె వైపు ఒక్కసారి చూసి నిట్టూరుస్తూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సావిత్రి వంటగదిలోనికి వెళ్ళి చూడగా నిలువెల్లా గజగజ వణికిపోయింది. వండిన పదార్థాలతో నిండుగా ఉన్న పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒక్క మెతుకు కూడా లేదు. అయ్యో, నా వంట ఏమయ్యింది? రాణి, నువ్వేమైనా దాచిపెట్టావా అని కేకలు వేసింది. కానీ ఆమెకు లోపల భయం మొదలైంది. మరుసటి రోజు అదే భిక్షగాడు మళ్ళీ వచ్చాడు. ఈసారి అతని కళ్ళల్లో అంతులేని దుఃఖం ఉంది. అమ్మా, నిన్న ఆకలితో వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి నా భార్య చలికి తట్టుకోలేక చనిపోయింది. కనీసం ఆమె శవాన్ని కప్పెట్టడానికైనా ఒక పాత చీర దానం చెయ్యమ్మా అని ఏడుస్తూ వేడుకున్నాడు. సావిత్రికి జాలి కలగలేదు, పైగా విసుగొచ్చింది. పాత చీరలా? నా దగ్గర అలాంటివేమీ లేవు. నా పట్టు చీరలు నీలాంటి వాళ్లకు ఇవ్వడానికి కాదు. పో, ఇక్కడి నుంచి పో అని కఠినంగా తరిమేసింది. అతను మౌనంగా వెనుదిరిగాడు. సావిత్రి తన గదిలోనికి వెళ్ళి నిలువుటద్దం ముందు నిలబడి తన విలువైన పట్టు చీరల బీరువాను తెరిచి చూసింది. అంతే, ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. వందలాది పట్టు చీరలతో నిండుగా ఉండాల్సిన బీరువా పూర్తిగా ఖాళీగా ఉంది. లోపల కనీసం ఒక్క దారపు పోగు కూడా లేదు. ఆమెకు కళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది. 3వ రోజు ఆ భిక్షగాడు పిచ్చివాడిలా ఏడుస్తూ తల బాదుకుంటూ వచ్చాడు. అయ్యో దేవుడా, అమ్మా, నా భార్య పోయింది. ఇప్పుడు నా ఒక్కగానొక్క కొడుకు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయాడు. నా గతి ఏంటి తల్లి అని గుండెలు పగిలేలాగా రోదించాడు. ఆ మాటలు విన్న మరుక్షణమే అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న సావిత్రి కొడుకు శివయ్య అమ్మా అని పిలుస్తూ ఉన్న చోటనే కుప్పకూలిపోయాడు. అతనిలో చలనం లేదు, శ్వాస లేదు. సావిత్రి ప్రపంచం ఒక్కసారిగా తలా తునకలయ్యింది. శివ, కన్నా అంటూ కొడుకుపై పడి బోరున విలపించింది. తన పిసినారితనం, తన అహంకారం, తన కఠినత్వం ఒక్కొక్కటిగా ఆమె కళ్ళ ముందు కదిలాయి.
ఆ వచ్చింది సామాన్య భిక్షగాడు కాదు, నా భక్తిని పరీక్షించడానికి వచ్చిన ఆ పరమశివుడే. అయ్యో ఎంత మూర్ఖురాలిని, నా సంపద నా చీరలు పోయినా బుద్ధి రాలేదు. ఇప్పుడు నా ప్రాణానికి ప్రాణమైన కొడుకునే దూరం చేసుకున్నాను అని తలబాదుకుంది. ఆమెలోని అహంకారం పగిలిపోయింది, గర్వం కరిగిపోయింది, పిసినారితనం పశ్చాత్తాపపు కన్నీటిలో కొట్టుకుపోయింది. వెంటనే లోపలికి పరుగున వెళ్ళి ఒక పెద్ద పళ్ళెంలో పండ్లు పూలు కొత్త వస్త్రాలు ఉన్న ధనాన్ని తీసుకుని వీధుల్లోనికి పరిగెత్తింది. భిక్షగాడి కాళ్లపై పడి, స్వామి మహాదేవ, నన్ను క్షమించు. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను గుర్తించలేకపోయాను. నా ధనమదం నా కళ్ళను కప్పేసింది. నీకు పెట్టని ఈ సంపద నాకు వద్దు, నిన్ను అలంకరించని ఈ ప్రాణం నాకు వద్దు. దయచేసి నా బిడ్డ ప్రాణాలను నాకు భిక్షగా పెట్టు తండ్రి అని వేడుకుంది. ఆమెలోని పరివర్తనకు ఆర్తికి శివుడు చలించిపోయాడు. భిక్షగాడి రూపం మాయమే. ఆ స్థానంలో దివ్యమైన కాంతితో, చేతిలో త్రిశూలంతో, ప్రశాంతమైన వదనంతో సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. సావిత్రి లే, మానవ సేవే మాధవ సేవ. నాకు చేసే ఆడంబర పూజల కన్నా అవసరంలో ఉన్న జీవికి చేసే సహాయమే నాకు అత్యంత ప్రీతికరమైనది. నీ గుండెలో కరుణ లేనప్పుడు నీ పూజలకు అర్థం లేదు. నీ తప్పును నువ్వు గ్రహించావు, నీలోని అజ్ఞానం తొలగిపోయింది. ఇదే నేను నీ నుంచి కోరుకున్నది అని ప్రసన్నంగా పలికి శివయ్య తలపై తన అభయహస్తాన్ని ఉంచాడు. వెంటనే శివయ్య నిద్రలో నుంచి లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. ఆ రోజు నుండి సావిత్రి పూర్తిగా మారిపోయింది. తన ఆస్తిని పేదల కోసం, ఆర్తుల కోసం ధారపోసింది. అన్నదాన సత్రాలు కట్టించింది. ఎందరో పేదలకు అండగా నిలిచింది. నిజమైన భక్తి అంటే ఆడంబరంతో కాదు, ఆర్తితో ఉందని తెలుసుకుని తన మిగిలిన జీవితాన్ని సార్థకతం చేసుకుంది. మహాదేవుడికి ఎందరో మహాభక్తులు ఉండేవారు. ఇప్పటికీ ఎందరో ఉన్నారు, ఇకపై కూడా ఉంటారు. వారిలో ఒకరే తిరుతొండార్. తిరుతొండార్ జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటనలు తెలియజేసుకుంటే మనలో కూడా భక్తి శ్రద్ధలు పెంపొందుతాయి. తిరుతొండారు కాంచీపురంలోని తొండ మండలంలో రజకుడిగా పుట్టాడు. శివ ధ్యానైక తత్పరుడు, శివభక్తులను ఆరాధించేవాడు, సేవించేవాడు, శివభక్తుల బట్టలను ఉతికేవాడు, శివభక్తుల అవసరములు తీర్చేవాడు, వారికి సహాయం చేసేవాడు. శివుడు ఇతన్ని భక్తికి మెచ్చి అందరికీ ఇతని విశేషము తెలియపరచాలి అనుకున్నాడు. అప్పుడు శివుడు ఒక పేదవాడిగా మారి మెడకు రుద్రాక్షలతో, దేహమంతా విభూది పూసుకుని, చిరిగిపోయిన దుస్తులతో ఒక శివభక్తుడిలాగా తిరుతొండార్ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. అతనిని చూడగానే తిరుతొండారుకు మైకం కమ్మింది. తేరుకుని అతనిని కొలిచాడు. తనను ప్రశ్నించాడు. స్వామి, మా ఇల్లు మీ రాకతో పావనమయ్యింది. ఎందుకని మీరు చిక్కిపోయారు? మీ దుస్తులను ఉతికి పెట్టనీయండి, మీకు సేవ చేసుకొనివ్వండి అని ప్రార్థించాడు. ఆ శివభక్తుడు తిరుతొండారుకు ఒక షరతుతో ఆ బట్టలను ఉతకడానికి ఇచ్చాడు. ఆ షరతు ఏమిటి అంటే, ఆ బట్టలు ఉతికి ఆరవేసి తనకు సూర్యాస్తమయం లోపల అందజేయాలి. లేని ఎడల బక్కచిక్కిన తను చలికి చనిపోతాను అని చెప్పాడు. తొండారు ఇందుకు అంగీకరించాడు. అంగీకరించే సమయానికి ఎండ బాగానే ఉంది. వెంటనే ఆ బట్టలను ఉతికాడు. ఆరవేసే సమయానికి పెద్ద వాన ఒకటి వచ్చింది. సూర్యుడు అస్తమించే సమయం వచ్చేసింది. ఆ బట్టలు ఆరే పరిస్థితి కనబడలేదు. తొండారు తబ్బిబ్బయ్యాడు. శివభక్తుడికి తాను సహాయము చేసే బదులు అతనిని కష్టాల పాలు చేసే స్థితికి వచ్చింది అని తిరుతొండారు కంగారు పడ్డాడు. ఈ పాపాన్ని తలుస్తూ ఆ బట్టలుతికే రాయికి తన తలను వేసి కొట్టుకున్నాడు. దేవుణ్ణి ప్రార్థించాడు. పరిస్థితిని చూసి ఆక్రందించాడు. శివుడు ఆ ఆక్రందనలకు కరిగి ప్రత్యక్షమై తొండారును అభినందించి, భక్తికి మెచ్చుకొని త్వరలో నన్ను చేరగలవు, నా దగ్గరే ఉండగలవు అని అనునయంగా పలికాడు. తొండారు పరవశించి శివుని పాదములపై పడి తన్మయత్నంతో శివుణ్ణి స్తుతించాడు. అంత్యంలో శివ సాయుధ్యం పొందాడు. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, దరిద్రం పోతుంది, కష్టాలు పోతాయి, వినాయకుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనగనగా మౌలీపురం అనే ఒక అందమైన గ్రామంలో సూర్య అనే ఒక బాలుడు ఉండేవాడు. సూర్య చాలా మంచివాడు, చదువులో ఎంతో చురుకైన వాడు. కానీ అతని జీవితంలో ఒక పెద్ద విషాదం జరిగింది. అతనిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అమ్మ అనారోగ్యంతో చనిపోయింది.
సూర్య చాలా ఒంటరివాడయ్యాడు. కొంతకాలానికి అతని తండ్రి గోపాల్ రాధ అనే మరో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. గోపాల్ ఇంట్లో ఉన్నప్పుడు సవతి తల్లి రాధ సూర్యపై ఎంతో ప్రేమను నటించేది. కానీ గోపాల్ పని మీద బయటికి వెళ్ళిన వెంటనే ఆమె అసలు రూపం బయటపెట్టేది. సూర్యను బయటికి పంపకుండా ఆపి ఇంటి పనులన్నీ అతనితోనే చేయించేది. చిన్న తప్పు చేసినా కొట్టేది, తిట్టేది. పాపం సూర్య తన బాధను ఎవరితోనూ చెప్పుకోలేకపోయేవాడు. నాన్న ఉన్నప్పుడు పిన్ని ఎంత ప్రేమగా చూసుకుంటుంది. ఆయన బయటకు వెళ్తేనే నన్ను రాక్షసిలాగా హింసిస్తుంది. ఈ విషయం నాన్నతో చెప్తే నమ్ముతారా? నమ్మకపోతే పిన్ని నన్ను ఇంకా ఎక్కువగా బాధ పెడుతుంది అని తనలో తానే కుమిలిపోయేవాడు. ఒకరోజు గోపాల్ కొన్ని రోజుల పాటు వ్యాపారం పని మీద పట్టణానికి వెళ్ళాడు. ఇక రాధకు అడ్డే లేకుండా పోయింది. సూర్యను మరింతగా హింసించటం మొదలుపెట్టింది. ఆ రాత్రి సూర్య ఏడుస్తూ తన గదిలో కూర్చున్నాడు. అప్పుడు అతనికి వాళ్ళ అమ్మ చనిపోయే ముందు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఎప్పుడైనా పెద్ద కష్టం వస్తే కళ్ళు మూసుకొని విఘ్నాలు తొలగించే వినాయకుడిని తలుసుకో, ఆయనే నిన్ను అన్ని కష్టాల నుండి కాపాడుతాడు అని చెప్పింది. ఆ మాటలు సూర్యకు ధైర్యాన్నిచ్చాయి. మరుసటి రోజు ఉదయం పిన్ని కళ్ళు గప్పి ఊరి చివర ఉన్న శివాలయానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న వినాయకుడి విగ్రహం ముందు నిలబడి కన్నీళ్లతో ఇలా ప్రార్థించాడు. ఓ వినాయక, అమ్మ నిన్నే నమ్ముకోమని చెప్పింది. నా పిన్ని నన్ను బడికి వెళ్ళనివ్వకుండా పనులతో వేధిస్తుంది. నేను బాగా చదువుకోవాలి, నువ్వే నన్ను కాపాడాలి స్వామి అని మనస్ఫూర్తిగా వేడుకున్నాడు. ఆ చిన్నారి అమాయకమైన ప్రార్థన కైలాసంలో ఉన్న వినాయకుడిని కదిలించింది. సూర్యకు సహాయం చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఆ తరువాతి రోజు ఉదయం సూర్య ఎలాగైనా బడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. చదువు కోసం పిన్నితో దెబ్బలు తిన్నా పర్వాలేదు అనుకుని ఆమె నిద్రలేవక ముందే ఇంటి నుండి బయటకు జారుకున్నాడు. సూర్య బడికి వెళ్ళిన వెంటనే ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. సాక్షాత్తు వినాయకుడు ప్రత్యక్షమై తన మాయాశక్తితో సూర్య రూపాన్ని ధరించాడు. కొద్దిసేపటికి రాధ నిద్రలేచి వచ్చింది. సూర్యను చూసి ఏమిటి ఇంకా నిలబడే ఉన్నావా? వెళ్ళి ఆ అంట్లన్నీ తోము అని కోపంగా అరిచింది. సూర్య రూపంలో ఉన్న వినాయకుడు చిరునవ్వుతో అలాగే పిన్ని అన్నాడు. అతను వంటగదిలోనికి వెళ్ళి ఆ పాత్రల వైపు ఒక్కసారి చూడగానే అవన్నీ వాటంతటా అవే గాలిలో ఎగిరి తలతలా మెరిసిపోయి తిరిగి తమ స్థానాలలోనికి వెళ్ళిపోయాయి. ఇది చూసిన రాధ ఆశ్చర్యపోయింది. సరే వెళ్ళి బట్టలు ఉతుకు అంది. సూర్య రూపంలో ఉన్న వినాయకుడు బట్టల మూట వైపు చూడగానే అవి గాలిలో తేలుతూ వాటంతటా అవే ఉతకబడి ఆరవేయబడ్డాయి. రాధకు ఏమీ అర్థం కాలేదు. రోజు ఏడ్చే వీడు ఈరోజు ఇంత చురుగ్గా ఉన్నాడేంటి అనుకుంది. సరే వెళ్ళి 10 రకాల పిండి వంటలు చెయ్యి అని ఆజ్ఞాపించింది. వినాయకుడు వంటగదిలోనికి వెళ్ళి కళ్ళు మూసుకోగానే వంటగది మొత్తం మంచి సువాసనతో నిండిపోయింది. 10 రకాల రుచికరమైన వంటకాలు క్షణాల్లో సిద్ధమయ్యాయి. సాయంత్రం నిజమైన సూర్య బయటి నుండి భయంతో వణుకుతూ ఇంటికి వచ్చాడు. పిన్ని తనను కొడుతుందని భయపడ్డాడు. కానీ రాధ కోపంగా కాకుండా ప్రశాంతంగా, వచ్చావా, పొద్దున్నుంచి చాలా కష్టపడ్డావు, వెళ్ళి భోజనం చేసి పడుకో అంది. సూర్యకు ఏమీ అర్థం కాలేదు. మరుసటి రోజు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సూర్య బడికి వెళుతున్నట్టుగా నటించి ఇంటి దగ్గరే ఒక చెట్టు చాటున దాక్కున్నాడు. అతను చూస్తూ ఉండగానే మళ్ళీ వినాయకుడు తన రూపంలోనికి మారి మాయతో పనులన్నీ చేయటం గమనించాడు. అతనికి అర్థమైంది ఇది ఆ వినాయకుడి లీల అని. అతను వెంటనే లోపలికి పరిగెత్తాడు. రాధకు పిచ్చెక్కినట్టయింది. ఇంట్లో పనిచేసి అలసిపోయి కూర్చున్న సూర్య ఒకడు, ఇప్పుడు బయటి నుండి వచ్చిన సూర్య మరొకడు. ఆమె కంగారుగా, ఏంటిది, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను, ఇక్కడ 2 సూర్యులు ఉన్నారు, ఎవరు నిజం అని భయంతో అరిచింది. అప్పుడు ఇంట్లో ఉన్న సూర్య రూపంలోని వినాయకుడు చిరునవ్వు నవ్వాడు. ఆ గది మొత్తం ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది. అతని స్థానంలో 4 చేతులతో ప్రకాశవంతమైన కిరీటంతో సాక్షాత్తు విఘ్నేశ్వరుడు తన నిజ రూపంలో దర్శనమిచ్చాడు. ఆయనను చూడగానే నిజమైన సూర్య ఆనందంతో ఆయన పాదాలపై పడ్డాడు. రాధ భయంతో వణికిపోతూ నేలపై సాష్టాంగపడి, స్వామి నన్ను క్షమించండి, తెలియక నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఈ పసిబాలుణ్ణి హింసించాను అని ఏడ్చింది. వినాయకుడు శాంత స్వరూపంతో, అమ్మా రాధ, పిల్లల స్థానం బడిలో, పుస్తకాల మధ్యలో, పనిలో కాదు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అదే చాలు. ఇకపై సూర్యను నీ కన్నబిడ్డలాగా చూసుకో, వాడిని బాగా చదివించు, నీకు శుభం కలుగుతుంది అని చెప్పి వారిని ఆశీర్వదించి మాయమయ్యాడు.
ఆ రోజు నుండి రాధ పూర్తిగా మారిపోయింది. ఆమె సూర్యుని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అతడిని బాగా చదివించింది. వారి ఇల్లు సంతోషంతో నిండిపోయింది. నిజమైన భక్తితో, స్వచ్ఛమైన మనసుతో ప్రార్థిస్తే దేవుడు మన కష్టాలను తీర్చడానికి తప్పకుండా సహాయం చేస్తాడు. అదేవిధంగా ఈరోజు సంకటహర చతుర్థి వ్రత కథలను వింటే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, పాపాలన్నీ కూడా పోతాయి, ఆటంకాలు పోయి కుబేరులుగా మారిపోతారు. ఒకసారి వశిష్ఠ మహర్షిని చూసి సూరసేన మహారాజు మహాత్మా సంకటహర చతుర్థి వ్రత మహత్యం చెప్పమని కోరాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు. రాజా, పూర్వం కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతను పరమ ధర్మాత్ముడు, దానశీలుడు, బ్రాహ్మణుల పట్ల, దేవతల పట్ల భక్తి కలిగి ఉండేవాడు. ఎంతో పుణ్యాత్ముడు. అయినప్పటికీ అతనికి ఎంతకాలానికి సంతాన భాగ్యం కలగలేదు. అప్పుడు అతను తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు పోయి కేవలం గాలిని మాత్రమే సేవిస్తూ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఎంత ఘోర తపస్సు చేసినా కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహించలేదు. దీనికి కారణం అతని పూర్వజన్మలో పాపం బలంగా ఉండటమే. పూర్వజన్మలో కృతవీర్యుడు ఒక ప్రజాతివాడు. ఎంత దుర్మార్గుడంటే అతని ముఖం ఎవరైనా చూస్తే వారి సమస్త పుణ్యాలు హరించుకుపోయేవి. అతను ఒక సందర్భంలో 12 మంది అమాయక బ్రాహ్మణులను హత్య చేశాడు. ఆ బ్రహ్మహత్య దోషమే అతనిని తరువాత జన్మలో అంటే కృతవీరుడిగా పుట్టినాక కూడా వేధిస్తుంది. కఠినాత్ముడిగా జన్మించిన ఆ జన్మలో అతడికి తెలియకుండానే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయం సమయంలో గణపతిని స్మరించటం, మళ్ళీ అదే జన్మలో సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో మరణించటం వలన కృతవీరుడిగా రాజుగా జన్మించాడు. అనుకోకుండా అతనికి తెలియకుండానే ఆ జన్మలో గణపతిని ఎలా స్మరించాడో తెలుసా? ఒక సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో ఈ కఠినాత్ముడికి ఎక్కడా లభించని ఆహార పదార్థాలు లభించాయి. అతని కుమారుడి పేరు గణపతి. ఆ తిండి పదార్థాలను తన కుమారుడితో కలిసి భుజించటం కోసం సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ కాలంలో గణపతి త్వరగా రా అంటూ కొడుకును అనేకసార్లు పిలుస్తారు. ఆ రోజు గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు ఏ ఉద్దేశంతో అయినా ఎవరైనా సరే గణపతిని ఒక్కసారి స్మరిస్తే చాలు, అతను ఎంత కఠినాత్ముడైనా సరే విశేష పుణ్యం లభిస్తుంది. ఆ విధంగా ఈ కఠినాత్ముడు గణపతి నామాన్ని స్మరించగానే అతనికి కూడా అనంతమైన పుణ్యం లభించింది. తర్వాత కొంతకాలానికి మళ్ళీ అదే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయాన అతనికి మరణం సంభవించింది. పరమ పవిత్రమైన ఆ రోజు మరణించటం వలన అతడు శ్రీ మహాగణపతి లోకాన్ని పొందాడు. ఆ పుణ్య విశేషం వలన మరుజన్మలో కృతవీరుడనే రాజుగా జన్మించాడు. కానీ పూర్వజన్మలో 12 మంది బ్రాహ్మణులను అకారణంగా చంపిన పాపం వలన అతనికి మరుజన్మలో ఎంత కఠోర తపస్సు చేసినా సంతాన భాగ్యం మాత్రం కలుగలేదు. అయితే కృతవీరుడు గనుక 1 సంవత్సరం పాటు నియమపూర్వకంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని బ్రహ్మదేవుడు కృతవీరుడి తండ్రికి తెలియజేస్తాడు. సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతిని చంద్రోదయ సమయంలో పూజిస్తారో వారి సమస్త సంకటాలు నాశనమైపోతాయి. బిడ్డలు లేని వారికి చక్కటి సంతానం కలుగుతుంది. సమస్త మనో అభిష్టాలు నెరవేరుతాయి. కళ్ళు లేని వారికి కళ్ళు, మూగవాళ్లకు నోరు, కాళ్ళు లేని వారికి కాళ్ళు తిరిగి వస్తాయి. రాజ్యం పోయిన వారికి రాజ్యం తిరిగి వస్తుంది అని బ్రహ్మ కృతవీరుడి తండ్రికి చెప్తాడు. ఆయన వచ్చి చెప్పగా కృతవీరుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి మహాబల పరాక్రమవంతుడైనటువంటి కార్తవీర్యార్జునుడు జన్మించాడు. అంతేకాదు కార్తవీర్యార్జునుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసి సహస్ర బాహువులను పొందాడు. మేరు పర్వతమంతా దేహాన్ని పొందాడు. ఈ భూమండలానికి అత్యంత బల సంపన్నుడిగా ఎదిగాడని వశిష్ఠ మహర్షి సూరసేన మహారాజుకు సంకటహర చతుర్థి మహత్యాన్ని వివరించాడు. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడు అయిన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా షర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు. అతడు దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది.
ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యం చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు. అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయిలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్ను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేషుని దూత అంగీకరించలే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుడిని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు. ఒకసారి కైలాసంలో శివ సైనికుడికి ఈ లోకంలో మూర్ఖులు ఎవరు అనే ఒక సందేహం వచ్చింది. ఆ సందేహానికి సమాధానాన్ని శివయ్యనే అడిగి తెలుసుకుందాం అని వెళ్ళి శివుడికి నమస్కరించి, స్వామి, మూర్ఖులంటే ఎవరు, మూర్ఖత్వం అంటే ఏమిటి అని అడిగాడు. అందుకు శివయ్య గట్టిగా నవ్వి అతడిని ఒక పక్షిలా మార్చాడు. ఆ సైనికుడికి ఏం అర్థం కాలేదు. అంత తప్పు తానేం చేశానా అని ఆలోచించాడు. అప్పుడు శివుడు అతనితో, ఏదైనా చెప్తే అర్థం కాదు, స్వయంగా అనుభవంలోనికి వస్తే అర్థమవుతుంది. నువ్వు భూలోకంలోనికి వెళ్ళు, నీకు వచ్చిన సందేహం తీరాక నువ్వు తిరిగిరా అని చెప్పాడు. ఆ సైనికుడు అలా అని భూలోకంలో వచ్చి చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే ఒక వ్యక్తి కళ్ళల్లో పడ్డాడు. ఆ వ్యక్తి ఆ పక్షిని గమనిస్తూ ఉన్నాడు. అతడు చూస్తూ ఉండగా ఆ పక్షి రెట్ట భూమి మీద పడగానే బంగారంలా మారిపోయింది. అది చూడగానే ఆ వ్యక్తి ఈ పక్షిని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలి అని ఒక పంజరాన్ని తెచ్చి అందులో పళ్ళు ధాన్యము పెట్టి ఆ పక్షిని పిలిచి రా వచ్చి ఆరగించమని చెప్తాడు. ఆ పక్షి అతన్ని చూసి, అతను ఎంత మంచివాడు, ఇతను నన్ను ఇంత ప్రేమగా పిలిచి ఆహారాన్ని ఇస్తున్నాడు అని నమ్మి పంజరంలోనికి రాగానే బంధించి ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. అలా ఆ పక్షి వేస్తున్న రెట్టెలతో వచ్చిన బంగారంతో ఆ వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు. బాగా వ్యాపారం చేసి బాగా ధనం పోగు చేసుకున్నాడు. ఒకరోజు కలలో రాజభటులు వచ్చి తన పక్షిని తీసుకువెళ్ళిపోతున్నట్లుగా అతడు కలగన్నాడు. దాంతో అతను ఆ రోజు నుండి భయపడి, ఈ విషయం రాజుగారికి తెలిస్తే ఏమవుతుందో, నన్ను తప్పుగా భావిస్తారేమో అని ఆలోచించి ఆ పక్షిని రాజుగారికి బహుమతిగా ఇద్దాం, అప్పుడు మంచి పేరు వస్తుంది అని అనుకున్నాడు. ఒకరోజు అతడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా అని నమస్కారం చేసి, పక్షి రెట్ట భూమి మీద పడితే బంగారంలాగా మారుతుందని చెప్పి ఇది మీకు బహుకరించాలని వచ్చాను అని చెప్పాడు. ఆ మాట విన్న రాజు ఆ పక్షిని అందుకోబోయాడు. అంతలో అక్కడ ఉన్న మంత్రి, రాజా ఆగండి,
అతడు ఒక చదువులేని మూర్ఖుడు. అతడి మాటలు నమ్మి ఆ పక్షిని తీసుకోకండి. అందుకు తిరస్కారంగా ఆ పంజరాన్ని తీసి పక్షిని ఎగరనివ్వండి అని చెప్పాడు. ఆ మాటలకు రాజు అలాగే చేయగా ఆ పక్షి తుర్రుమని ఎగిరింది. అప్పుడే ఆ పక్షి వేసిన రెట్ట బంగారంగా మారగా చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. మంత్రి ముఖం మాత్రం అవమానంతో మాడిపోయింది. ఇక తరువాత ఆ పక్షి రూపంలో ఉన్న సైనికుడు శివుడి దగ్గరకు బయలుదేరాడు. ఎలాగోలా కైలాసం చేరుకున్న ఆ పక్షి శివుడితో ఇలా అంది: స్వామి, మూర్ఖత్వం అంటే ఏమిటో నాకు ఇప్పుడు బాగా అర్థమయ్యింది అని ధన్యవాదాలు తెలిపి రూపం మార్చుకున్నాడు. అప్పుడు శివుడు ఆ సైనికుడితో ఎవరు మూర్ఖులు అని అడుగగా సైనికుడు ఇలా వివరించాడు: స్వామి, మొదటి మూర్ఖుణ్ణి నేనే. ప్రేమతో ఆ మనిషి పిలవగానే వెళ్ళి బందీనయ్యాను. రెండవ మూర్ఖుడు ఆ వ్యక్తి అనవసర భయంతో ఆ పక్షిని రాజుగారు దగ్గరకు చేర్చాడు. మూడవ వాడు ఆ మంత్రి. చదువుకున్న వాడికే తెలుసు అన్న లెక్క కట్టడం అతని మూర్ఖత్వం. నాలుగవ మూర్ఖుడు రాజు. మంత్రి చెప్పాడని నిదానంగా ఆలోచించకుండా చూడకుండా పక్షిని ఎగరనివ్వటం ఆ రాజు మూర్ఖత్వం అని శివ సైనికుడు శివుడితో చెప్పాడు. మనలో కూడా ఎలాంటి మూర్ఖులు ఉన్నారు కాబట్టి ప్రేమగా తీయగా పలకరించే వారిని నమ్మి మోసపోతున్నామా అని చూడండి. అనవసర భయాన్ని మనసులో పెట్టుకుని ప్రతిదినం చస్తున్నామా అని చూడండి. అంతా నాకే తెలుసు అనే గర్వంతో ఉన్నామా అని గమనించండి. ఎవరేం చెప్పినా విని మనకంటూ స్వయంగా ఆలోచన లేకుండా మోసపోతున్నామా అని గమనించండి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలను వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది. ధనం దూసుకు వస్తుంది. కష్టాలు సమస్యలు పోతాయి. కోటి జన్మల పుణ్యంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, కష్టాలు సమస్యలు బాధలు పోతాయి. నరక బాధలు తప్పుతాయి. మీ జీవితం బాగుపడుతుంది. మహాపాపాలు కూడా పోతాయి. కోరినంత ధనం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల సంపదలు సిద్ధిస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.